ప్రస్తుతం టాలీవుడ్లో దూసుకుపోతున్న హీరోయిన్స్లో మృణాల్ ఠాకూర్ ఒకరు. బాలీవుడ్ టీవీ పరిశ్రమ ద్వారా ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చినా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సీతారామం సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. సీతారామం సినిమా మృణాల్ ఠాకూర్ని ఓవర్ నైట్ స్టార్ చేసేసింది. ఆ సినిమా తర్వాత మృణాల్కి తెలుగు, బాలీవుడ్లో వరుస అవకాశాలు రావడం, స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకోవడం జరిగాయి. తాజాగా మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్లో సందడి చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఈ సినిమాలో మృణాల్ ఇందు అనే పాత్రలో మెప్పించింది. దీనికి ముందు హాయ్ నన్న సినిమాలో యష్న పాత్రలో అదరగొట్టింది. అయితే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఠాకూర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ, నాకు భాష రాకపోతే అక్కడ ఉండడం చాలా కష్టం. సీతారామం సినిమాలో తెలుగు భాష రాక చాలా ఇబ్బంది పడ్డాను. నాకు కేవలం హిందీ, మరాఠీ మాత్రమే వచ్చు. తెలుగు భాష నాకు చాలా కష్టంగా అనిపించేది. నేర్చుకుందామని ట్రై చేసినా రాలేదు. ఆ షూటింగ్ టైంలో భాషతో ఇబ్బందులు పడి ఏడ్చేశాను కూడా. ఇక తెలుగులో సీతారామం తర్వాత మళ్ళీ సినిమాలు చెయ్యకూడదు అని ఫిక్స్ అయ్యాను. సీతారామం షూటింగ్ కశ్మీర్లో జరిగేటప్పుడు దుల్కర్ సల్మాన్కు ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ తెలుగు సినిమా అని, ఇకపై తెలుగులో సినిమాలు చెయ్యను అని చెప్పాను. అప్పుడు దుల్కర్ నాకు ధైర్యమిచ్చారు. ఇప్పుడు తమిళ్, కన్నడలో కూడా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను అంటే దుల్కర్ వల్లే అని తెలిపింది. దీంతో మృణాల్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇక హాయ్ నాన్న సినిమా సమయంలో మృణాల్ కష్టపడి తెలుగు నేర్చుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో కూడా తెలుగు కొంచెం కొంచెం మాట్లాడుతుంది. తర్వాత రాబోయే తెలుగు సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాను అని ఇటీవల తెలిపింది మృణాల్.